స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న ఏదైతే మండలాలు ఉండడం జరిగిందో అదే జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ అంటే జెడ్పీ చైర్మన్లది, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే వార్డులకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, మొత్తంగా దాని డీటెయిల్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, అంటే అందులో హైదరాబాద్కి సంబంధించి టోటల్గా అర్బన్ కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో ఉండడం జరిగింది. సో గతంలో 32 జిల్లాలు, అంటే మొత్తంగా 32 జడ్పీ చైర్మన్ స్థానాలు ఉంటే ఇప్పుడు ఒకటి తగ్గింది. ఎందుకంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మున్సిపల్కి పరిధిలోకి రావడం వల్ల ఒక స్థానం తగ్గడం జరిగింది. దీనివల్ల మొత్తంగా 32 నుంచి ఒక స్థానం తగ్గి 31 స్థానాలకు జడ్పీ చైర్మన్లు అనేది 31 స్థానాలు రావడం జరిగింది జడ్పీ చైర్మన్లకు సంబంధించి. సో ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రకారంగా చూస్తే 31 జిల్లాలకు సంబంధించి 31 జడ్పీ చైర్మన్లు, అలాగే మండలానికి ఒక జడ్పీటీసీ స్థానం కాబట్టి జడ్పీటీసీ స్థానాలు 566 ఉన్నాయి. అలాగే ఎంపీపీలు కూడా, అంటే మండలానికి సంబంధించి కూడా మండల ప్రజా పరిషత్కి సంబంధించిన ఎంపీపీ స్థానం కాబట్టి ఇందులో కూడా ఈ 566 ఉంటాయి. సో ఎంపీటీసీలకు సంబంధించిన స్థానాలన్నీ కూడా, అంటే ఒక్కొక్క ఊరికి సంబంధించి ఆమ్లెట్ విలేజ్ అన్ని కూడా 5773 స్థానాలు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని మొత్తంగా ఈ లోకల్ బాడీకి సంబంధించి జెడ్పీటీసీలు అలాగే ఎంపీటీసీలకు సంబంధించి చూడడం జరిగింది. సో దీంట్లో హైదరాబాద్ మినహాయించుకుంటే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి గత నుంచి కూడా ఇది హైదరాబాద్ అనేది జిల్లా స్థానిక సంస్థల కిందకి రాదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక స్థానం తగ్గింది. ఎక్కడ? మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి. మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో 5 జెడ్పీటీసీ స్థానాలు ఉండడం జరిగింది. ఇందులో దాంట్లో గట్కేసరు, కీసర, మేడ్చల్, ముర్చిద్దులపల్లి, షామీర్పేట ఈ 5 జెడ్పీటీసీ స్థానాలు ఉండడం జరిగింది. అంతా కూడా ఓవరాల్ పరిధిలోకి కావచ్చు, మొత్తంగా ఓవరాల్ పరిధిలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, అలాగే మున్సిపాలిటీలకు స్థానికంగా పక్కనే ఉన్న మున్సిపాలిటీలకు వీటన్నిటి కూడా గ్రామాల పరిధిలో ఉన్న మండలాలన్నిటి కూడా కలపడం జరిగింది. సో 2019కి ఇప్పటికి చూసుకున్నట్టయితే 2019లో జెడ్పీటీసీ స్థానాలు 539 ఉండేటివి. ఇప్పుడు 2025కి వచ్చి చూస్తే మనకు 566 కావడం జరిగింది. అంటే 27 జెడ్పీటీసీ స్థానాలు పెరగడం జరిగింది. ఎందుకంటే కొత్తగా కొన్ని ఏదైతే మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే అటు నారాయణపేటలో కావచ్చు, ఇటు కొన్ని ములుగు లాంటి ప్రాంతాలు కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కావచ్చు, కొన్ని మండలాలను పెంచడం వల్ల కూడా ఈ జెడ్పీటీసీ స్థానాలు టోటల్గా 27 వరకు కూడా పెరగడం జరిగింది. అలాగే ఎంపీటీసీ స్థానాలకు చూసుకున్నట్టయితే 2019లో ఎంపీటీసీ స్థానాలు 5857 ఉండడం జరిగింది. 2025 వచ్చి చూస్తుంటే మాత్రం 5773 మాత్రమే ఉండడం జరిగింది. అంటే 84 ఎంపీటీసీ స్థానాలు తగ్గడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్స్కి 2019 నుంచి 2025 వరకు చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ స్థానాలు పెరగడం జరిగింది. ఎంపీటీసీ స్థానాలు అనేవి 84 వరకు తగ్గడం జరిగింది. సో టోటల్గా మనకు ఒక మేడ్చల్ మల్కాజ్గిరిని పక్కన పెడితే మాత్రం గతంలో జడ్పీ చైర్మన్ ఉండేది, కానీ ఇప్పుడు తీసివేయడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ మినహాయించుకుంటే టోటల్గా 33 జిల్లాలకి 31 జడ్పీ చైర్మన్ స్థానాలు అనేవి కూడా ఉండడం జరిగింది. వీటన్నిటి కూడా ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేయాలా, ఏదైతే సరంజామా ఉండడం జరుగుతుందో ఎన్నికలకు సంబంధించిన వాటన్నిటి కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ చేయాలని కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటి కూడా విత్ ఇన్ ద టైం పీరియడ్లో కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే వార్డ్ వైజ్గా రూల్స్ కావచ్చు, అంటే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించి పూర్తి ప్రక్రియ, అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఏవేవైతే పూర్తి చేయాల్సిన అంశాలు ఉన్నాయో ట్రైనింగ్ వరకు కూడా అన్ని కంప్లీట్ కావడం జరిగింది. సో టోటల్గా ఎన్ని వార్డులు ఉన్నాయి ఏంటి అనేది కూడా కంప్లీట్గా పిక్చర్ అవడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 30లోగా ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీకి స్థానాలకు సంబంధించిన పూర్తి చేసే విధంగా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.